ఏమిటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? నా కొంపేనా? వచ్చారా? లేదండి, మీ మంగళం. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీ కాళ్ళు పట్టుకుంటున్నాను. పిచ్చి కుళ్ళు ఏంటి? అయ్యో, మీరు అర్జెంట్గా దండం పెట్టేస్తే నేను ఏమని జీవిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇదే సుమంగళి బాబా. అది వెరిగింది కదా, మొదలు. ఒకరోజు మీ నాన్నగారితో కలిసి నేను హంటింగ్కి వెళ్ళాను. అక్కడ ఒక నది ఉంది. అందులో దిగి స్విమ్ చేస్తున్నాను. ఏమైంది? ఏదో పట్టి నన్ను నీళ్ళలోకి లాగేస్తున్నది. నీళ్ళలో మనుషులు ఎంచుకుంటారు మేరీ. మసలేమో క్రొకొడైల్. నా కాలు చూడు. మేరీ, గన్ తీసుకొస్తాను. మనిషి నీళ్ళలోంచి వచ్చి నిన్ను చూసి పారిపోయాడు. కమాన్ మేరీ, లెట్స్ గో. ఇంకెప్పుడు ఒంటరిగా స్విమ్మింగ్ రాకు. పద. Where are we going, Dad? We are going for hunting, Bobby. Oh, you will hunt tigers? No? Yes. Tigers, lions, elephants, ఇంకా. Very good. Mummy, get ready soon. Just coming. Treacherous murder. ప్రసాద్, నిన్ను చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకునే గుండె బలాన్ని నాకివ్వు. నా జీవితానికి మిగిలిన చివరి కోరిక అదే. ఆ కోరిక తీరలా దీవించు. అమ్మగారు, తమరెక్కడున్నారా? తమ కోసం ఊరంతా వెతుకుతానమ్మా. ఏమైంది? మేము దేవుడిని చూసరికి ఎవడో మీ బాబుని గుర్రబగ్గిలకు బలవంతంగా ఎక్కించిపోతున్నాడమ్మా. మై గాడ్, ఎవరతను? ఎటెళ్ళాడు? ఇలా రండమ్మా. ఇటువైపు బండి వెళ్ళిన గుర్తులేవీ లేవు రంగానా. ఏమన్నమ్మా మరి? ఆ బండిటే వెళ్ళడా నీ కళ్ళారా చూశానమ్మా. మనం వెళ్ళి డాక్టర్ గారిని తీసుకొద్దాం పదా. ఇప్పటికైనా నా మాట విని మేరీ. వాళ్ళు నిన్ను నీ పిల్లల్ని బ్రతకనివ్వరు. ఈ దేశం వదిలి వెళ్ళిపో. వెళ్ళను డాక్టర్, వెళ్ళను. నాలో రేగిన పగకి వాళ్ళు అపకారం రేపిన కసి తోడైంది. నిప్పుకి గాలి తోడైంది డాక్టర్. ఈ కార్చిచ్చు ఆ కుటుంబాన్ని కాల్చేక మానదు. నీ మొండితనం నీదే మేరీ. ప్రతి క్షణం ప్రమాదానికి గురవుతూ ఆ ఇంట్లో ఎలా ఉండగలవు? వాళ్ళింట్లో ఉంటాను. ఈ దేశం అంతా వాళ్ళది కాదుగా. ఎందరో అనాథులు బతుకుతున్నారు. వాళ్లలో నేను ఒకదాన్ని అనుకుంటాను డాక్టర్. ప్రసాద్ నా ప్రాణం అమ్మా. వాడి భార్య బిడ్డలను ఆదుకోవటం నా బాధ్యత. వెంటనే ఇల్లు చూసి నిన్ను చేర్పిస్తాను. KNIFE knife. KNIVES knives. Wife.
వాయిస్ ఆక్స్ ఆక్సన్ గుడ్. ఇంకా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. గుడ్ బాయ్ బాయ్ బాయ్. బాబీ, జెనీ, come on, have your bath. I'll prepare snacks for you. Okay, mommy. స్కూలు తెరిచావన్నమాట. బాగుంది. ఇప్పటికైనా తెలిసిందా నిన్ను మాలో ఎందుకు కలుపుకోలేదు? మా దేశంలో విధవైన ఆడది అన్ని సుఖాలు త్యాగం చేసి చావు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతుంది. నీ దేశపు ఆడది మొగుడు చచ్చిన నెలలోపునే అతన్ని మర్చిపోయి ఇంకొకరితో కులుగుతుంది. ఏ దేశపుదైనా ఆడది ఆడదే మిస్టర్. 9 నెలలు బిడ్డని మోస్తుంది, కని పెంచుతుంది. బేష్, మొగుడు చచ్చాక మాటలు నేర్చావు. ఈ మాటలు ఇదివరకు వచ్చు. మర్యాద కోసం ఊరుకున్నాను, కానీ పశువుకు మర్యాద ఇవ్వడం తప్పని తెలుసుకున్నాను ఇప్పుడు. నన్ను పశువు అంటావా? అన్నాను. అంటే ఆ పశువు బాధపడుతుంది. ఆ విశ్వంగాడు నిన్ను చారదీసేకానికి ధైర్యం వచ్చిందే. మొగుడు చచ్చిన ముండవి ఇంకొకరితో కొట్టడానికి సిగ్గులేదు. నేను పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. నీకేమైనా తెమ్మంటావా? ఇలా ఎప్పుడూ గతాన్ని తలుచుకుని కుమిలిపోవడం మంచిది కచ్చని. నువ్వు అనుకునేట్టు జీవితం ఉన్నవాడి చేతిలో బుల్లెట్ కాదు, బతుకున్న వాడికి సంతోషాన్ని ఆనందాన్ని కలుగు చేసే సాధనం. నీకేమి తోచకపోతే రుక్మిణి దగ్గరికి వెళ్ళి కూర్చో. బాధపడే మీ ఇద్దరు కలిస్తే బాధల్ని మర్చిపోయి నవ్వుకుంటారేమో. వస్తా జని, బాయ్. నాన్నగారిని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం నీ జీవిత లక్ష్యం అయితే, నీ ఇద్దరిని చంపిన వాళ్ళ మీద కసి తీర్చుకోవడం నా జీవితాశయం. అందుకే ఇండియా వచ్చాను. గివ్ మీ ద కరేజ్ అండ్ మోరల్ స్ట్రెంత్ మమ్మీ. బాబు, డాక్టర్ గారు ఎక్కడుంటారు? రండి, చూపిస్తా. మాట్లాడరా బాబు, నిన్నే. డాక్టర్ గారు కావాలరా నీకు? అర్జున్ కి బేట ఉక్కు పిడుగు ఏంటి కావాలా సార్? నువ్వు పిచ్చాడు బాబు, చెప్పరు బ్యాగ్ ఉందా చెప్పే బాబు. కాదు బాబు, నేను ఇక్కడ వాచ్మెన్. అవును, మీ ఊర్లో బంగారం దొరుకుతుందా సార్? ఏ బాబు అలాగే దొరక్కపోతే నాతో చెప్పండి. నేను చీటీ రాసిస్తే 1 కిలో బంగారం రూపాయికి దొరుకుతుంది. స్వచ్ఛమైన బంగారం దొరికితే గవర్నమెంట్ అప్పచెప్పక సొంతానికి వాడుకుంటున్నావా? అందుకే రా, దేశం బీదమవుతా ఉంది. నువ్వు కూడా బీదోడు కావాలన్నా. బీదోడు ఇప్పుడే వాయించాడు బాబు. బాబు బాబు, అయ్యో నాయన ఎరక పిచ్చారు వచ్చారు బాబు. నీ తాత పిచ్చిరా, పిచ్చిరా, పిచ్చాడురా. రాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు రండి, మనకి రావణాసురుడు దొరికాడు.